Hallelujah, hallelujah, hallelujah. Only believe, only believe, all things are possible. Only believe, Lord, I believe. Lord, I believe. All things are possible. Lord, I believe. Jesus is your, Jesus is your, all things are possible. Jesus is your. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, సర్వోన్నతుడు, మీకు వందనాలు. వారమంతా నీ కృపతో మమ్మల్ని కాపాడావయ్యా. నీ ప్రేమకే ఏమిచ్చి రుణం తీర్చలేవు. ఓ దేవా, మీరు ఇచ్చిన భద్రతను బట్టి వందనాలు. మీరు ఇచ్చిన అద్భుతమైన కాపుదల బట్టి వందనాలు. మా ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగంలో, వ్యాపారంలో, బిడ్డల చదువుల్లో తోడుగా ఉండి నడిపించినందుకు వందనాలయ్యా. వాక్య భాగంలోకి వెలిచిన మీ సహాయం కొరకు, మీ కృప కొరకు వేడుకుంటూ ఉన్నాం. మీ సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి, అద్భుతమైన సన్నిధి మాకు దయచేయండి. ఓ ప్రభువా, ఇగో తండ్రి, ఈ దినము తండ్రి ఏక పునరుత్థానపు వేళ మా కొరకు సిద్ధపరిచిన వాక్య భాగం మాకు దయచేయండి. మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. మనం అందరం నిలిచి ఉండగా పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యం చదువుదాం. లూకాసు వార్త 2వ అధ్యాయము. లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుదాం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచు ఉండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించునందున వారు మిక్కిలి భయపడేవి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతలతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుడి తరపు తన పరిశుద్ధ వాక్య భాగం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వోన్నతుడైన మా యేసయ్య, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. వ్రాయబడిన వాక్యాన్ని మేము చదివి ఉన్నాం. ఆ వ్రాయబడిన వాక్యము ఇదివరకు అభిషేకించబడినది. ఆ వాక్య భాగమునకు నీ ఆశీర్వాదము జోడించి రాయబడిన వాక్యములో నుండి ఈ కాలపు సంగతులను మాకు దయచేయమని వేడుకుంటున్నాం. వాక్యపక్షంగా నిలబడి నన్ను మరుగు చేయండి, నీ వశములు ఉంచుకోండి, మీరు మాట్లాడండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీ స్వాధీనం అందించుకోండి. అవసరమైన మాటలు మీరు మాకు దయచేయండి. మీ వాక్యం వస్తూ ఉన్నప్పుడు ప్రత్యక్షత మాకు దయచేయండి. మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. చేరువచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తా ఉన్నాను. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడయ్యుండునుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నేరుగా మన వాక్య భాగంలోకి వెళ్దాం. ఇది మనకందరికీ పరిచయమైన వాక్య భాగం.
ఇది 2000 సంవత్సరాల క్రితం జరిగిన కార్యం. అంటే యేసు ప్రభు వారు భూమి మీద జన్మించినప్పుడు, ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు, అంటే ఆయన రాకడ జరిగినప్పుడు, అది యేసు ప్రభు యొక్క మొదటి రాకడ. ఆ మొదటి రాకడ దినముల్లో ఏం జరిగిందంటే, కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి తమ మందను కాచుకుంటూ ఉన్నారు. అంటే ప్రతి వేసవి కాలంలో వారు ఎక్కడికంటే పొలంలోనికి ఆ యొక్క గొర్రెల మందలను తీసుకుని పోయి పొలంలో వాటిని కాస్తూ ఉంటారు. నిజానికి అది గొర్రెలు ఈనే కాలం. ఆ కాలము గొర్రెలు ఈనే కాలం. గొర్రెలు ఈనుతున్నాయంట, పిల్లలను పడుతున్నాయంట, ఈనుతున్నాయంట. అంటే గొర్రె పిల్లలు పుడుతున్నాయి. గొర్రెలకి గొర్రె పిల్లలు పుడుతున్నాయి. గొర్రెలకి గొర్రె పిల్లలు పుడుతున్న సమయంలో లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల జన్మించింది. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ గొర్రెలు ఈనే కాలంలో ప్రజలో గొర్రెల గురించి బాగా ఎరిగిన గొర్రెల కాపరులు ఆ గొర్రె పిల్ల పుట్టగానే ఆ పిల్లకు చేసే పరిచర్య ఏదైతే ఉందో, గొర్రె ఈనగానే పిల్ల పుడితే వాటికి చేసే పరిచర్య ఏదైతే ఉందో అవి చేయడానికి గొప్ప గొప్ప ఇళ్ళలో ఉండేవారికి తెలియదు. గొప్ప గొప్ప ఇళ్ళల్లో ఉండేవారికి, గృహాల్లో ఉండేవారికి ఆ గొర్రెల కోసం, గొర్రెలు ఈనడం వలన పుట్టిన పిల్లల కోసం వారికి తెలియదు. ప్రైజ్లో. అందువలన గొర్రె పిల్ల అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించారు అనే వార్త యాజకులను దాటుకుని, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులను దాటుకుని, తెలివైన వారిని అందరినీ దాటుకుని ఎవరి యొద్దకి ఆ దూత వచ్చారంటే, పొలములో మందను కాచుకుంటున్న కొందరు గొర్రెల కాపర్ల యొద్దకి వచ్చి, ప్రైజ్ లార్డ్. ఎందుకు గొర్రెల కాపర్లకి వచ్చింది వర్తమానము అంటే, పుట్టింది గొర్రె పిల్ల, దాని గురించి తెలిసిన వారు గొర్రెల కాపర్లు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గొర్రె పిల్ల గురించి గొర్రెల కాపరులకే తెలుస్తుంది. గొర్రె పిల్ల పుట్టిందని గొర్రెల కాపరులకే దేవుడు తెలియచేశాడు. ప్రైజ్ లార్డ్. పౌలు గారు ఆయన వర్తమానం యొక్క, ఆయన పరిచర్య యొక్క చివరిలో ఒక వర్తమానాన్ని సంఘానికి బోధించాడు. నేను వెళ్ళిపోవచ్చున్నాను. ఏంటండి వర్తమానం? ఆయన చెప్పిన వర్తమానం అండి, నేను చెప్పట్లేదు ఆ మాట. ఆయన చెప్పిన వర్తమానం, నేను వెడలిపోవచ్చున్నాను. నేను వెళ్ళిపోయిన తర్వాత తోడేళ్ళు మీ మధ్యలోనికి వస్తాయి. తోడేళ్ళకి గొర్రె పిల్ల యొక్క విలువ తెలియదు. ప్రైజ్ లార్డ్. గొర్రెల కాపరులకే గొర్రెల గురించి తెలుసు. ఒక గొర్రెల కాపరి ఒక గొర్రె పిల్ల తప్పిపోతే తట్టుకోలేడు. 99 ఉన్నాయి కదా, ఒకటి పోతే ఏంటి అని అనుకోడు. ఎవరు? గొర్రెల కాపరి. ప్రైజ్ లార్డ్. ఎప్పుడైతే ఆ 99ని దాటి ఒకటి వెళ్ళిపోయిందో, 99 విడిచిపెట్టి పర్వతం మీద ఒక్కదాని కొరకు వెతికి ఏం చేశాడండి? వెతికి దానిని కనుగొని మంద యొద్దకు తీసుకొచ్చి మందలో చేర్చి అప్పుడు తన ప్రియులకు ఏం చేశాడు? విందు చేశాడు. అంటే ఆ తప్పిపోయిన గొర్రె దొరికితే అతనికి ఎంత ఆనందం అంటే, ఆ ఆనందాన్ని ఎలా వ్యక్తపరుస్తున్నాడంటే, తనతో ఉన్న వారందరికీ ఏం చేశాడు? విందు చేశాడు. అంటే అతనికి ఆ గొర్రె ఎంత విలువైనదో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు గొర్రెల కాపర
కాపర్లకే ఎందుకు తెలియచేయబడింది? పుట్టింది గొర్రెపిల్ల. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరు? లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. పుట్టినది గొర్రెపిల్ల. ఆ వార్త ఎవరి దగ్గరకు వచ్చింది? గొర్రెల కాపర్లకి. ఆ గొర్రెల కాపర్లు వెంటనే తమ మందలు విడిచిపెట్టి, అక్కడ గొర్రెలు ఎన్నుతున్నా విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్ళారంటే, నిజమైన గొర్రెపిల్ల జన్మించినదని ఆ గొర్రెపిల్ల యొద్దకు వెళ్ళి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఈ దినముల్లో ఒక ఆత్మను సంపాదించడం చాలా కష్టమైన కార్యం. ఒక్క ఆత్మ యొక్క విలువ 10,000 ప్రపంచాల కంటే ఎక్కువ. ఒక ప్రపంచం యొక్క విలువే లెక్క కట్టలేం. ఒక ప్రపంచం యొక్క విలువనే మనం లెక్క కట్టలేం. కానీ ఒక ఆత్మ యొక్క విలువ చెప్పండి, 10,000 ప్రపంచాలు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈరోజు ఒక విశ్వాసి లోకములోకి వెళ్ళిపోతే పట్టించుకోలేని పాస్టర్లు ఉన్నారు. ఒక సంఘంలోంచి విశ్వాసి వెళ్ళిపోతే ఇంకో సంఘంలోకి వెళ్తే ఆ సంఘ పాస్టర్ని హింసించేస్తున్నారు. ఎందుకు వచ్చాడు మీ దగ్గరికి అని. అదే లోకంలో ఉంటే పట్టించుకోరు. లోకంలో ఉంటే పట్టించుకోరు. ఒక విశ్వాసి ఇంకో పాస్టర్ దగ్గరికి వెళ్తే ఆ పాస్టర్ని హింసిస్తున్నారు. నువ్వెందుకు చేర్చుకున్నావు, ఎట్లా చేర్చుకుంటావు అని. సరే, అక్కడ బలపడుతున్నాడేమో, అక్కడ పోషింపబడుతున్నాడేమో, అక్కడ పెంచబడుతున్నాడేమో కాదు. ఒకవేళ వ్యక్తి అక్కడ కూడా మానేసి లోకంలో ఉన్నాడు అనుకోండి, అసలు ఎవడు పట్టించుకోడు. ఈరోజు నేను సంక్షేకాల కోసం మాట్లాడట్లేదు, వర్తమాన సంఘాల కోసం మాట్లాడుతున్నాను. వర్తమాన సంఘాలు ఎలా ఉంది పరిస్థితి? ఒక తప్పిపోయిన గొర్రెని మరలా, అంటే ఆ గొర్రె యొక్క విలువ ఎంత? 10,000 ప్రపంచాలు. సరే, ఏమైపోతే నాకెందుకే అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఆ గొర్రె మరలా మందలోకి చేర్చబడితే కాపరే విందు చేశాడు. తప్పిపోయిన కుమారుడు మరలా ఇంటికి చేరుకుంటే ఎప్పుడు చేయనంత పెద్ద విందు చేశాడు తండ్రి. అవునండి. పెద్ద కొడుకు అన్నాడు, ఎప్పుడు నీ దగ్గరే ఉన్నాను నేను, నీ మాట విన్నాను నేను, నీ మాటగా నేను జవదాటలేదు ఎప్పుడు, కానీ నా కోసం నువ్వు ఎప్పుడు విందు చేయలేదు. కానీ వీడు నిన్ను ఎదిరించి వెళ్ళిపోయాడు, ఆస్తి పట్టుకెళ్ళిపోయాడు, ఆస్తి పాడు చేసేసాడు, వాడు నాశనం చేసుకున్నాడు, మరలా వాడికి ఉండడానికి ఏమీ లేదు. కానీ వాడు తిరిగి వస్తే మాత్రం, ఎందుకంటే తండ్రికి, అంటే దేవునికి ఆ ఆత్మ ఎంత విలువైందో తెలుసు. కానీ ఈరోజు మనుషులకు తెలియట్లేదు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనుషులకి తెలియట్లేదు ఆత్మ యొక్క విలువ. ఎందుకు చెప్తున్న ఈ సంగతులు అంటే, అక్కడ పుట్టింది గొర్రెపిల్ల అని ఎవరికి వార్త వచ్చింది? గొర్రెల కాపర్లకి. వెంటనే గొర్రెల కాపర్లు వెళ్ళి ఏం చేశారు? ఆరాధించారు. ఎవరిని? ప్రభు అయిన యేసుక్రీస్తుని. ప్రైజ్ ది లార్డ్. వారికి అర్థమవుద్ది, యాజకులు ఎవరు ఆ పశువుల పాకలోకి రాలేరు. యాజకులకు చెప్తే ఏమంటారు? ఇక్కడ తీసుకురా, ముందు మా దగ్గరికి తీసుకురా, మేము అతను అవునో కాదో మేము చూసి నిర్ధారణ చేసి ప్రకటిస్తాం. ఎందుకంటే ఎవరికైనా కుష్ఠరోగం వచ్చిందనుకోండి, ఇశ్రాయేల్లో వాడికి తగ్గిందనుకోండి, ఏం చేయాలి? యేసు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వస్తే ఆ 10 మంది కుష్ఠరోగులను యేసు గారు ఏం చేశారు? స్వస్థపరిచి ఏమన్నాడు ఆయన? మీరు యాజకులకు కనపరుచుకోండి.
వాళ్ళు వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోవాలి? తిన్నగా యాజకుల దగ్గరికి వెళ్ళిపోయి, ఇదిగో మాకు కుష్టు తగ్గిపోయిందని చెప్తే, అప్పుడు ఆ యాజకులు ఏం చేస్తారంటే, వీళ్ళు పరిశుద్ధులు. అంటే కుష్టు వచ్చిందంటే వాడు పాపేనే, వీడు అపవిత్రుడని. కుష్టు వస్తే వీడు పరిశుద్ధుడు కాబట్టి వీడి కుటుంబ సభ్యుల్ని పిలవండి, వీడి కుటుంబ సభ్యుల్ని పిలవండి, పిలువనంపించండి. పిలిచారు, వచ్చాక నీ కుటుంబంలో వీరిని చేర్చుకోండి. ఇతనికి ఇంకా కుష్టు లేదు, మేమే సాక్షులం, ప్రతిష్ఠించాం, మేమే పరీక్షించాం, ఇతని కుష్టు తగ్గిపోయింది, ఇతను నిర్దోషి కాబట్టి మీ కుటుంబంలో చేర్చుకోండి అని ఎవరు ప్రకటిస్తారు? యాజకులు. లోక పాపములో మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ఒక శుభవర్తమానము ఆ యొక్క గబ్రియేలు దూత ఎవరికి? ప్రధాన యాజకుడికి తీసుకెళ్తే, అన్న కయపలకు చెబితే అన్న కయపలకు ఆ మాట నమ్మరు. ఎక్కడో ఉన్న పశువుల పాక దగ్గరికి మేము రావడం ఏంటి అంటారు. కానీ వీరు పరుగున గొర్రెల కాపర్లు పరుగున మందలను విడిచిపెట్టి ఆ శిశువు ఉన్న చోటికి వెళ్ళి ఆ శిశువును కనుగొని ఆయన్ని ఆరాధించారు. ఎవరిని? యేసు ప్రభువుని ఆరాధించారు. అవునండి, ఆరాధించారా లేదా? ఆ కింద ఉంటుంది 15వ వచనం నుండి. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండిని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టెలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూసి ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులు గూర్చి విన్నవారు అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరి ఆ మాటలని తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అంతటి గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేస్తూ తిరిగి వెళ్ళిరి. ప్రైజ్ లార్డ్. ఈ దినం ఈ యొక్క వర్తమానం నుంచి కొద్ది మాటలు మనం చూద్దామండి. ప్రైజ్ లార్డ్. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. అక్కడ గొర్రెల కాపర్లకి ఒక ఆనవాలు ఇవ్వబడింది. ఏమివ్వబడింది? ఒక ఆనవాలు ఇవ్వబడింది. ప్రైజ్ లార్డ్. గత బుధవారం చూసాం, దేవుడే మనుషులకు ఒక సూచన. దేవుడే మనుషులకు ఒక సూచన. సూచన అండి. సూచన అంటే, ఆనవాలంటే గురుతు, సైన్. సూచన అంటే అది సూపర్ సైన్, అతీతమైన సూచన. ఇంకొకటి కూడా చెప్పుకున్నాం, నిత్యమైన సూచన, ఎవర్ లాస్టింగ్ సైన్, నిత్యమైన సూచన. ఇక్కడ గొర్రెల కాపర్లకు ఏమి ఇచ్చారు? ఆనవాలు. ప్రైజ్ లార్డ్. ఆనవాలు, ఒక గురుతునిచ్చారు. ఆ బాలుడు ఎక్కడుంటాడు? దీనికిదే మీకు ఆనవాలు. ఏమిటా ఆనవాలు? పొత్తిగుడ్డలతో చుట్టబడి. అది చాలా దయనీయమైన స్థితి. అంటే ఆ బాలుడికి వేయడానికి వస్త్రాలే లేవు. సరైన వస్త్రాలు, అసలు వస్త్రాలే లేవు. ఎలాంటి వస్త్రాలు లేకపోతే ఎత్తు మెడకు చుట్టే
ఆ గుడ్డలు తీసుకుని పొత్తి గుడ్డలు చుట్టి ఆ పొత్తి గుడ్డల మధ్యలో ఆయన్ని పొర్రొండబెట్టారు. పొత్తి గుడ్డలతో చుట్టబడిన క్రీస్తు ఒక ఆనవాలు ఇచ్చారు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దీన్ని ఇలా చెప్పాలని అనుకుంటున్నాను. సిద్ధంగా ఉన్నారా? దూత గొర్రెల కాపరుల దగ్గరకు వచ్చి, మీరు మెస్సియా కొరకు అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు కదా, ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన్ని మీరు గుర్తుపట్టడానికి ఒకటే ఆనవాలు, పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక శిశువు పశువుల తొట్టెలో పొర్రొండబెట్టబడతాడు. ఆయనే చదవండి, ఆ మాట చదవండి. దానికి కాదండి, 11 వచ్చిన దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. చాలండి, అక్కడ ఆగండి. ఈయన ప్రభు అయిన క్రీస్తు. యేసు అనలే, ఏమన్నారండి? మెస్సియా. క్రీస్తు అంటే మెస్సియా. క్రీస్తు అంటే మెస్సియా. యోహాను సువార్త 4వ అధ్యాయంలోకి వస్తారు ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయం. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను. ఎక్కడికి? ఏ మార్గమున? సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను. 19వ వచనం నుండి చదువుదాం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఎప్పుడు ఈ మాట చెప్తుందామే? ఎప్పుడు ఈ మాట చెప్తుందామే? ఆయన హృదయ రహస్యాలు చెప్పినప్పుడు ఆమె అంటుంది, జాగ్రత్త. అంటే నేను అంతా చెప్పట్లేదు, ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలని ఇక్కడికి వచ్చాను. అంతా వివరించట్లేదు, ఈ వృత్తాంతం అంతా నేను వివరించట్లేదు. అక్కడ ఒక సంగతి ఉంది. ఏంటండి? యేసుక్రీస్తు సమరయ స్త్రీ ఏం చేస్తున్నారు? మాట్లాడుకున్నారు. ఆయన అన్నాడు, నీ పెనిమిటిని తీసుకురా, నీళ్ళు ఇస్తానన్నాడు. నాకు అసలు పెళ్ళి అవ్వలేదు అన్నది. అప్పుడు ఆయన నిజమే చెప్పావు, కానీ నీకు 5 ఉన్నారు, ఆడో వాడితో ఉన్నావు, ఆడిని కూడా నువ్వు వదిలేస్తావు అని ఆయన చెప్పాడు ఆయన. చెప్తే అప్పుడు ఆమె అంటుంది, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము ఎక్కడుందట? ఆమె చెప్తుంది, యేసు ప్రభుకి చెప్తుంది. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించారు కానీ ఆరాధించే స్థలం ఎక్కడుందట? యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లా, నేను అమ్మా ఒక కాలము వచ్చుచున్నది. ఏంటండి? ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధించరు. ఈ పర్వతం మీద ఆరాధించరు, యెరూషలేములో కూడా తండ్రిని ఆరాధించరు. నా మాట నమ్ముము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండే కలుగుచున్నది,
అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఆరాధించాలట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు కాలము వచ్చును, ఇప్పుడే వచ్చి ఉన్నది. అంటే అలా ఆరాధించాలి ఆయన్ని. ఎలా ఆరాధించాలి అంటే ఒక పర్వతం మీదో లేక యెరూషలేములోనో కాదు. దీని మీద ఒక వర్తమానం చెప్పాడు ప్రవక్త. 2 వర్తమానాలు ఏంటండి? ఆరాధనా స్థలం, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆరాధనా స్థలం, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒకే ఆరాధనా స్థలం అండి. తర్వాత రండి 24 వచ్చాను. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అని చెప్పారు ఆయన యేసుప్రభువు వారు. చెబితే అప్పుడు ఆమె ఏమంటుంది? ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సయ్యా వచ్చునని. ప్రైజ్ ది లార్డ్. ఆమె ఏ మెరుగును? సమరయలో ఉన్న సమరయ స్త్రీ ఎరిగి ఉన్నదంటే, ఈ పాయింట్ పట్టుకోండి. సమరయలో ఉన్న సమరయ స్త్రీయే క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చును అని ఎరిగి ఉన్నది అంటే యూదులందరూ ఆ సంగతి ఎరిగి ఉందురు. మెస్సయ్య కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. ఆమె అంటుంది, క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని మేమెరుగుదుము. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును, అంటే ఆయన వస్తాడని తెలుసు, వస్తే ఏం చేస్తాడో కూడా ఆమెకు తెలుసు. ఒక వేషగా అనొచ్చా ఉంటున్న ఆమెకే ఈ సంగతులు తెలుసుంటే శాస్త్రులకు తెలియదా? చెప్పండి. పాపములో ఉన్న చీకట్లో ఉన్న ఆమెకే మెస్సయ్య వస్తాడని, వచ్చి పరిచర్యలో సమస్తము చేస్తాడని ఈ సంగతి ఆమెకే, ఒక సామాన్యమైన స్త్రీకే తెలిసి ఉంటే, అది కూడా సమరయలో ఉన్న సమరయ స్త్రీకి తెలిసి ఉంటే యూదులకు తెలియదా? గ్రంథాలు చదువుతున్న వారికి తెలియదా? లేఖనములు చదువుతున్న వారికి తెలియదా? బోధకులుగా ఉన్న వారికి తెలియదా? బోధకులుగా ఉన్న వారికి కూడా తెలుసు మెస్సయ్య వస్తాడని. యాజకులకు తెలుసు మెస్సయ్య వస్తాడని. ప్రధాన యాజకులకి, శాస్త్రులకి, పరిసయ్యులకి, సద్దూకయ్యులకి అందరికీ మెస్సయ్య వస్తాడని తెలుసు. ఎందుకంటే వారి చేతిలో గ్రంథపు చుట్టలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. వారి చేతిలో గ్రంథాలు ఉన్నాయి, ప్రవక్తల లేఖనములు ఉన్నాయి. ప్రవక్తల లేఖనములను బట్టి వారు బోధలు విని, ఆ బోధకుల యొక్క బోధలు విని, ఆ బోధకుల యొక్క బోధలు ఆ యొక్క దేశమంతా ప్రచారం అవటం వలన ఆ మాటలు విని ఈమె సాక్షి చెప్తుంది. ఎవరు? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఐగుప్తు దేశంలో బయలుదేరారు మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీయులు. అవునండి. ఫరో సైన్యాన్ని గడగడలాడించారు. ఫరోయే వెళ్ళిపోమని నమస్కారం చేశాడు. ఎర్ర సముద్రం 2 పాయలు అయ్యింది. ఆ యొక్క ఫరో సైన్యానికి ఇశ్రాయేలుకి మధ్యలో ఒక మేఘస్తంభము, ఒక అగ్ని స్తంభము వచ్చుట జరిగినది. ఈ సంగతులు ఎట్లా తెలిసాయో
తెలియదు. కానీ ఇద్దరు వేగులు వారు రాహాబు ఇంటికి వస్తే రాహాబు చెబుతుంది, ఎక్కడ ఐగుప్తు, ఎక్కడ ఎరుకో. ఏమండి, ఎక్కడ ఐగుప్తు, ఎక్కడ ఎరుకో. ఐగుప్తులో జరిగిన సంఘటనలు, మోషే చేసిన కార్యాలు, ఎర్ర సముద్రం పాయలవుట రాహాబుకు తెలిసింది. ఆమెంటి, వేశ్య. ఆమెకి తెలిసింది. అప్పుడు ఏం చెప్తుందో వచ్చిన వారికి, మీ దేవుడు ఆకాశమందు దేవుడే, భూమి యందు దేవుడే. మీరు ఐగుప్తులో ఏం చేశారో, ఎర్ర సముద్రం 2 పాయలు అవుట, మీ దేవుడు చేసిన కార్యముల గురించి వింటుంటే మాకు వణుకు పుడుతుంది అని ఏమి చెప్తుంది. ఎలా తెలిసింది? నువ్వు వీళ్ళు చెప్పలే, ఈ వేగులు వారిద్దరు చెప్పలే, వారికి చెప్తుంది ఈమె. ఇప్పుడు మెస్సియాకి ఈమెం చెప్తుంది? బావి దగ్గర ఉన్న మెస్సయ్యకి ఈమె ఏం చెప్తుంది? క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని. అంటే ఆ రోజు సమరయ ప్రాంతానికి, యోదయ ప్రాంతానికి, ఇజ్రాయేలు దేశమంతా ఏం ప్రసారం చేయబడింది? చెప్పండి, పలకండి. క్రీస్తు అనబడిన మెస్సయ్య వస్తాడని బోధ చేయబడింది. ప్రైజ్ లార్డ్. నాకు తెలిసే రోమా ప్రభుత్వం వారిని హింసిస్తూ ఉంటే ఒక ప్రక్క యూద మత బోధకులు, యాజకులు వీళ్ళందరూ కూటాలు పెట్టి పెట్టి అందరినీ ధైర్యపరిచేవారు. మెస్సియా వస్తాడు, మనకి మన రాజు వస్తాడు. మెస్సియా వస్తే ఏం చేస్తాడండి? అన్నిటినీ మాకు సమస్తము తెలియచేస్తాడు, ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు అని వారు బోధకులు, ఆనాటి బోధకులు ఆ రోజున యూదులకు, సమరయులకు తెలియచేశారు, బోధిస్తూ ఉన్నారు. ఎవరు వస్తారని? ప్రైజ్ లార్డ్. అంటే దే ఆర్ వెయిటింగ్ ఫర్ క్రైస్ట్. వారు ఏ క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నారు? వస్తాడని ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు మరలా లూకాసు వార్త 2వ అధ్యాయంలోకి రండి, 11వ వచనం చదువుదాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువైన క్రీస్తు. అంటే ఏం చెప్పారు ఆ వార్త? ఏ వార్త వచ్చింది వీరికి? వారు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న మెస్సయ్య, కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మెస్సయ్య వస్తాడని ఎక్కడ ప్రారంభించబడింది చెప్పండి బైబిల్లో? మెస్సయ్య వస్తాడు అని ఎక్కడ ప్రారంభించబడింది బైబిల్లో? యెషయా. ఇంక ముందు లేదా? మేకా. ఇంకా ముందు లేదా? దావీదు కూడా చెప్పారు. ఇంకా ముందు లేదా అండి? ఆది కాండంలో ఎక్కడో చెప్పండి. అండి దానియేలు. ఇంకా గాడ్ బ్లెస్ యూ అండి. ఆది కాండం 3వ అధ్యాయంలో ఉందే. ఆది కాండం 3వ అధ్యాయంలో ఉంది. ఎక్కడ? చదవండి 14వ వచనం నుండి, 14 నుండి. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీకును స్త్రీకిని. ఎవరెవరికి? నీకంటే ఎవరికి? సర్పమునకును స్త్రీకి
నీ సంతానం అంటే సర్ప సంతానము. అది జాగ్రత్త చూడండి. నీకును స్త్రీకిని అంటే సర్పమునకును స్త్రీకిని, నీ సంతానమునకు అంటే సర్ప సంతానమునకును స్త్రీ సంతానమునకును. స్త్రీ సంతానము, స్త్రీ సంతానము అంటే పురుషుని సహాయము లేకుండా స్త్రీ గుండా మాత్రమే వచ్చే సంతానము. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు స్త్రీ సంతానం, మనమందరం పురుష సంతానం. క్రీస్తు మాత్రమే స్త్రీ సంతానం. పురుషుని సహాయం ద్వారా మనం వచ్చాము, ఆయన ఏ పురుషుడు సహాయం లేకుండా వచ్చాడు. అందుకే మనం చేతి సహాయముతో వచ్చిన వారము, ఆయన చేతి సహాయం లేకుండా వచ్చిన రాయి. ప్రైజ్ లార్డ్. అంటే ఇక్కడ స్త్రీ సంతానము అంటే ఎవరు? స్త్రీ సంతానం అంటే క్రీస్తు. ఎవరండి? క్రీస్తు. ప్రైజ్ లార్డ్. ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో కొందరు పాస్టర్లు దెబ్బలాడుకుంటున్నారు. ఏమని దెబ్బలాడుకుంటున్నారు? యేసుక్రీస్తులో మరియ రక్తం ఉందా? ఉందని కొందరు, లేదని కొందరు దెబ్బలాడుకుంటున్నారు. మరియ పాపేనా? పాప సహితుల్లో నుండి పాపరహితుడు రావాలి. ఆమె కూడా పాపే, మనవలే పాపముతోనే పుట్టింది, కానీ పాపరహితుడు. ప్రైజ్ లార్డ్. ఆమె రక్తాన్ని పంచుకుని పుడితే యేసుక్రీస్తు రక్తం కూడా పాప రక్తం అవుద్ది. అవునండి. క్రీస్తులో మరియ రక్తం ఉన్నదా అని పాస్టర్లు కొట్టుకుంటున్నారు, దెబ్బలాడుకుంటున్నారు. ఏ వేదికలో? యూట్యూబ్ వేదిక చేసుకుని దెబ్బలాడుకుంటున్నారు. పాపరహిత రక్తం అంటే, పరిశుద్ధ రక్తం అంటే అది మరియలో లేదు. మరియలో పరిశుద్ధ రక్తం ఉంటే అండి, మరియలో పరిశుద్ధ రక్తం ఉంటే, మరియ పరిశుద్ధురాలైతే, మరియలో పరిశుద్ధ రక్తం ఉంటే మరియ తండ్రి కూడా పరిశుద్ధుడే కదా. ఆమె తన తండ్రిలో నుండి వచ్చింది కదా. మరియ తండ్రి పరిశుద్ధుడైతే వాళ్ళ తాత పరిశుద్ధుడే కదా. అలా అందరూ పరిశుద్ధులైతే ఆయన రక్తం చిందించవలసిన అవసరం ఎందుకు? కుషుదేశుడు తన చర్మమును మార్చుకోగలిగితే, చిరుతుపుడి తన మచ్చలను తీసుకోగలిగితే ఇంకా పాప పరిహారం ఎందుకు? ఆయన రక్తం చిందించవలసిన అవసరం ఎందుకు? మరి కూడా మనవలే పాపే, కానీ మరియ రక్తం యేసులో లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్త పరిశీలించండి. స్త్రీ సంతానము, పురుషుని సహాయం లేకుండా స్త్రీ గుండా వచ్చిన వాడు ఆయనే ప్రభు అయిన క్రీస్తు. అంటే ఆయన స్త్రీ సంతానంగా వస్తాడని ఆదికాండము 3వ అధ్యాయములోనే ఆయనే ప్రవచించారు. అది నిన్ను తల మీద కొట్టును, నీవు ఆమెను మడిమ మీద కొట్టుదువు. ఉందండి అక్కడ. అది అంటే ఒకటి ఉండి, అది అంటే ఒకటి ఉండి, పుట్టినోట్లు ఏముంది? ఆయన. ఆయన అంటే ఎవరు? స్త్రీ సంతానం అనబడిన క్రీస్తు. ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలించండి. ఆదికాండము 3వ అధ్యాయము నుండి ప్రారంభమై ఆయన రాకడ కోసం విన్నారండి. ఇక్కడ ప్రైజ్ లార్డ్, వింటున్నారా? జాగ్రత్త పరిశీలించండి. ఆదికాండము 3వ అధ్యాయములో ప్రారంభమై పాత నిబంధనలో మలాకీ గ్రంథము 4 అధ్యాయం 5, 6 వచనాలతో ముగించబడింది పాత నిబంధనలో. అవునండి. దేనికోసం? మెస్సయ్య యొక్క రాకడ కోసం.
మెస్సయ్య యొక్క మొదటి రాకడ కోసం. ప్రైజ్ ది లార్డ్. మెస్సయ్య యొక్క మొదటి రాకడ కోసం ఆదికాండం 3వ అధ్యాయములో ప్రారంభించబడి పాత నిబంధనలో మలాకి 4వ అధ్యాయం 5, 6 వచనాలతో ముగించబడితే క్రొత్త నిబంధనలలో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో బాప్తిస్మమిచ్చి యోహాను నా వెనక ఒక ఆయన వచ్చుచున్నాడు. ఆయన ప్రవక్తే కదా. బాప్తిస్మమిచ్చి యోహాను కూడా ప్రవక్తే కదా. ఆయనలో ఏలి ఆత్మ ఉంది కదా. ఆయన ఏలి ఆత్మతో వచ్చాడు కదా. మార్గము సరళం చేయడానికి ముందుగా వచ్చిన దూత కదా. వర్తమానికుడు కదా. మార్గం సరళం చేసే దూత, ప్రవక్త, ఏలి ఆత్మతో వచ్చిన ప్రవక్త. ప్రైజ్ ది లార్డ్. ఈయన కూడా ఏం చెప్పారు? నా వెనక ఒక ఆయన వచ్చుచున్నాడు. ఏంటండి ఇదంతా దేనికోసం? క్రీస్తు యొక్క రాకడ. క్రీస్తు యొక్క రాకడ. క్రీస్తు యొక్క రాకడ కొరకు ఇది చెప్పబడింది. క్రీస్తు యొక్క రాకడ కొరకు చెప్పబడుతూ ఉంటే యూదులందరూ అంటే ఇశ్రాయేలీయులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరి కొరకు? మెస్సియా వస్తాడని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రపంచంలో 3 జాతుల వారు ఉన్నారు. ఒకటి ఇశ్రాయేలీయులు, సమరయులు, అన్యులు. ఇశ్రాయేలీయులు, సమరయులు, అన్యులు. ఇప్పుడు ఆయన మొదటి రాకడలో ఆయన అన్నారు, నేను నశించిన ఇశ్రాయేలు ఇంటికే కానీ మరి ఎవరి యొద్దకి రాలేదు. ఎవరి యొద్దకు వచ్చాడు ఆయన? నశించిన ఇశ్రాయేలు ఇంటికే. ప్రైజ్ ది లార్డ్. నశించిన ఇశ్రాయేలు ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఇశ్రాయేలీయులకు మరియు సమరయులకు కనుపరుచుకున్నాడు. ఇప్పుడు మనం యోహాను సువార్త 4వ అధ్యాయంలో అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఎవరు? సమరయ స్త్రీ. సమరయులకు ఆయన తను తాను కనుపరుచుకున్నాడు. అవునండి. ప్రైజ్ ది లార్డ్. ఇంకా మిగిలింది ఎవరికి? అన్యజనులకి ఆయన కనుపరుచుకోలేదు. అన్యజనుల యొద్దకు వెళ్ళలేదు. అవునండి. అన్యజనుల కోసం నేను రాలేదన్నాడు ఆయన. అన్యజనులను అక్కడ కుక్కతో పోల్చాడు అక్కడ. అవునండి. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇప్పుడు అన్యజనులకు ఆయన రాకడ ఉంది. అన్యజనులకు కూడా ఏముంది? ఒక రాకడ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన ఎవరి యొద్దకు రావాలనుకుంటున్నాడు? ఇప్పుడు ఇశ్రాయేలీయుల యొద్దకి రావాలనుకున్నప్పుడు దేవుడు ముందు ఎవరిని పంపించాడంటే ప్రవక్తలను పంపించాడు. ప్రవక్తలను పంపించి నేను రాబోచున్నానని ప్రవక్తల ద్వారా వీరికి తెలియజేశాడు. అందుకని వీళ్ళందరూ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు. అందరికీ తెలుసు. గొర్రెల కాపర్లు ఏంటి అందరికీ తెలుసు ఎవరు వస్తారని. ఇప్పుడు లూకాసు వార్త 2:11 చదవండి. లూకాసు వార్త 2:11 చదవండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువు అయిన. అంటే వారికి ఒక వార్త వచ్చింది. ఒక వార్త తీసుకొచ్చాడు. ఏం వార్త? అంతవరకు ఏం విన్నారు? యాజకుల ద్వారా, ప్రవక్తల ద్వారా, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యుల ద్వారా, ధర్మశాస్త్ర బోధకుల ద్వారా వస్తాడని విన్నారు. ఇక్కడ ఒక వర్తమానికుడు వచ్చి, ఇక్కడ ఒక దూత వచ్చి ఏం చెప్తున్నాడు? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన
ప్రభు అయిన క్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన క్రీస్తు. మెస్సయా వచ్చి ఉన్నాడు. మెస్సయా వచ్చి ఉన్నాడు. దావీదు పట్టణములో మెస్సయా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఇశ్రాయేలు ఈస్ట్ కంట్రీయా వెస్ట్ కంట్రీయా? ఈస్ట్ కంట్రీస్ వెస్ట్ కంట్రీస్ అని అంటే తూర్పు దేశాలు పశ్చిమ దేశాలని ఎప్పుడంటారు? ఎవరిని అంటారు? దేన్ని అంటారు? మొత్తం ప్రపంచానికి మధ్యలో 0 డిగ్రీలో ఏముంటుందంటే భూమధ్య రేఖ ఉంటుంది. ఇది రేఖాంశం, అక్షాంశం గురించి మాట్లాడట్లేదు. రేఖాంశం. అక్షాంశంలో కూడా 0 డిగ్రీ ఉంటుంది. ఇది ఉంది. దీనికి తూర్పున ఉన్నవన్నీ తూర్పు దేశాలు, పశ్చిమాన ఉన్నవన్నీ పశ్చిమ దేశాలు. మనది తూర్పు దేశం. ఇశ్రాయేలు దీనికి తూర్పున ఉంటుంది. ఈ రేఖకి తూర్పున ఉంటుంది. దీన్ని గ్రీనిచ్ రేఖ అంటారు. దీనికి గ్రీనిచ్ రేఖ అని పేరు. గ్రీనిచ్ రేఖ అంటారు దీన్ని. ఆ గ్రీనిచ్ రేఖకి తూర్పున ఉంటుంది ఇజ్రాయెల్ దేశం. అందువలన దాన్ని కూడా ఏమంటారంటే తూర్పు దేశం అంటారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్త పరిశీలించండి అండి. తూర్పు దేశంలో ఇజ్రాయెల్ దేశంలో ఎవరు వచ్చారట? మెస్సయా. వారికి ప్రవక్తల ద్వారా చెప్తూ వచ్చి దేవుడే ఎవరి ద్వారా అయితే ఆయన చెబుతూ వచ్చాడో, ఎవరైతే చెప్తూ వచ్చాడో ఆయనే ఇజ్రాయెల్ దేశంలోకి వచ్చేసాడు. వస్తానని చెప్తున్న ఆయనే. ఆదికాండం 3వ అధ్యాయంలో నేను స్త్రీ సంతానంగా వస్తానని చెప్పిన ఆయన, మోషే ద్వారా నిర్గమాకాండంలో మోషే ద్వారా, మోషే పుట్టిన తర్వాత మోషే అంటున్నాడు, నా వంటి ఒక ప్రవక్త దేవుడు మీలో నుండి పుట్టించును అని మోషే ద్వారా చెప్పినట్టు, దావీదు ద్వారా పలికినట్టు, దానియేలు ద్వారా పలికినట్టు, యెషయా ఇర్మియా ద్వారా పలికినట్టు, ప్రైజ్ ది లార్డ్, జకర్యా ఇంకా మలాకి వరకు మలాకి ద్వారా పలికినట్టు, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ అందరిలో ఉండి మాట్లాడిన క్రీస్తు. ఎవరిలో ఉండి మాట్లాడిన క్రీస్తు? ఎవరిలో ఉండి మాట్లాడిన క్రీస్తు? హెబ్రీ 1:1. హెబ్రీ 1:1 తీసుకోండి. హెబ్రీ 1:1. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలములయందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా ఎవరి ద్వారా అయితే మాట్లాడుతూ వచ్చాడో, ఏ ప్రవక్తలలో ఉండి మాట్లాడిన అదే క్రీస్తు. మళ్ళీ చెప్తున్నానండి, ప్రవక్తలలో ఉండి మాట్లాడిన అదే క్రీస్తు. అంటే ఆదికాండము 3వ అధ్యాయములో నేను వస్తాను అని ఆయనే చెప్పారు. మోషేలో ఉండి ఆయనే చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. యెషయాలో ఉండి ఆయనే చెప్పారు. అంటే క్రీస్తే. ఆమేనంటారా? క్రీస్తే మాట్లాడుతున్నాడు ప్రవక్తలలో ఉండి. ఏమని? ఐ యామ్ కమింగ్, ఐ యామ్ కమింగ్, ఐ యామ్ కమింగ్. నేను వచ్చుచున్నాను, నేను వచ్చుచున్నాను, నేను వచ్చుచున్నాను అని ఎవరిలో ఉండి? ప్రవక్తలలో ఉండి చెబుతూ ఉన్నాడు ఆయన. అలా చెబుతూ ఉన్న ఆయన ఒకానొక దినమున బెత్లెహేములో, దావీదు పట్టణములో బెత్లెహేం అనే ఊరిలో ఒక పశువుల తొట్టెలో పొత్తిగుడ్డలతో చుట్టబడి పండుకొని ఉన్నాడు.
అప్పుడు దూత వచ్చి, గాబ్రియేల్ దూత వచ్చి లేక దూత వచ్చి ఎక్కడికి, గొర్రెల కాపర్ల యొద్దకు వచ్చి, ఇదిగో లోకమంతటికి కలుగబోవు మహా సంతోషకరమైన వార్త తీసుకొచ్చాను మీకు. ఏంటా సంతోషకరమైన వార్త? ఎందుకు సంతోషకరమైన వార్త? ఎందుకు సంతోషకరమైన వార్త? అనేక సంవత్సరాలుగా వారు ఎదురు చూస్తున్నారు మెస్సయ్య కొరకు. ఇప్పుడు సంగమా వింటున్నారా? ఇప్పుడు 2000 సంవత్సరాలుగా మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూనే ఉంది. అన్య జనాంగులలో ఉన్న అన్య క్రైస్తవ్యము. నిజమా? అనేక సంవత్సరాలుగా ఇశ్రాయేలులు ఎదురు చూస్తూ ఉండగా ఎవరి కొరకు? మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూ ఉండగా ఒక సామాన్యమైన ప్రజల యొద్దకే, గొర్రెల కాపర్ల యొద్దకే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు, ఇది లోకమంతటికి కలుగబోవు మహా సంతోషకరమైన వార్త, శుభవర్తమానం తీసుకొచ్చాం. ఎందుకంటే వారు అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు. మోషే చెప్పింది ఎప్పుడు జరుగుద్దా? యెషయా చెప్పింది ఎప్పుడు జరుగుతుందా? జకర్యా చెప్పింది ఎప్పుడు జరుగుతుందా? మలాకీ చెప్పినట్టు ఎప్పుడు జరుగుతుందా? ప్రైజ్ లార్డ్. ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకే అది శుభవార్త, శుభవార్త, మంచి వార్త. అది శుభవార్త, మంచి వార్త. అది సూర్యోదయం వర్తమానంలో చెప్తున్నాడు. చదివారుగా? శుభవార్త, మంచి వార్త. ఎందుకంటే వారికి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరి కొరకు? మరి 2000 సంవత్సరాలుగా ఇప్పుడు ఎవరు ఎదురు చూస్తున్నారు? ఇశ్రాయేలీయులు ఎదురు చూస్తుంటే ఇశ్రాయేలీయులకి ఎవరినిచ్చాడు ఆయన? ప్రవక్తలనిచ్చి ప్రవక్తల ద్వారా ఆయన రాకడ జరగబోతుందని చెబుతూ వచ్చారు. మరి అన్యులు, వీరికి కూడా ఎవరున్నారు? ఉన్నారా? ఉన్నారని కొందరికి తెలియదు. అన్యులు కూడా ప్రవక్తలు ఉన్నారని కొందరికి తెలియదు. అన్యులకి 5 రకాల పరిచర్య ఉంది. అన్య వధువుకి, అనేక సంఘానికి ఆయన వధువు సంపూర్ణం చెందడానికి దేవుడు 5-fold మినిస్ట్రీ, 5 రకాల పరిచర్యని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు జాగ్రత్తగా పరిచయం. అన్యులకు కూడా ఎవరున్నారు? ప్రవక్తలు ఉన్నారు. అంటే ఇప్పుడు ఆయన ఇంకో రాక ఎవరికి? ఇప్పుడు ఈ రాక ఎవరికి? ఇశ్రాయేలుకి. ఇశ్రాయేలుకి రాకకు ముందు ఎవరిని పంపాడు ఆయన? ప్రవక్తలను పంపాడు. అప్పుడు మరి ఆయన వచ్చిన సంగతి కూడా చెప్పాడా? ఆయన వచ్చిన సంగతి కూడా చెప్పారా? చెప్పారు. కానీ నమ్మారా? నమ్మలేదు. ఇప్పుడు ఇక్కడ కూడా ఎవరిని పంపించాడు ఆయన? ప్రవక్తల్ని. ఈ అన్యులందరూ, అన్య జనాంగములో ఉన్న క్రైస్తవులందరూ ఆయన రాక కొరకు బోధిస్తున్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు, బోధిస్తూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన త్వరగా రాబోచున్నాడని బోధిస్తూ ఉన్నారు. ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అలా ఎదురు చూస్తున్న సమయంలోనే ఇశ్రాయేలీయుల్లో ఉన్న గొర్రెల కాపరుల యొద్దకే, అంటే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, హేరోదీయులు, ప్రధాన యాజకులు అందరినీ దాటుకుని ఆ వార్త ఎక్కడికి వచ్చింది? చెప్తున్నాడు. ప్రభు అయిన క్రీస్తు, చెప్పండి, ప్రభు అయిన క్రీస్తు వచ్చి ఉన్నాడు అని చెబితే వారు ఆనందంగా వెళ్ళి ఆరాధించి వచ్చారు. అవునండి. తరువాత ఎవరు కనుగొన్నారు? సిమియోను అన్న ఆయన వచ్చాడని మరియా యోసేపులు, గొర్రెల కాపరులు, తర్వాత సిమియోను అన్న, తర్వాత బాప్తిసం ఇచ్చు
యోహాను, తర్వాత అంద్రెయ, పేతురు, యోహాను, యాకోబు, వీరే. ఇంకెవ్వరు దానిని కనుగొనలేదు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. వారికి ఒక ఆనవాలిచ్చాడు. ఏమిచ్చాడండి? ఆనవాలిచ్చాడు, ఒక గుర్తిచ్చాడు. దేవుడే వారికి ఒక గుర్తునిచ్చాడు. ప్రైజ్ లార్డ్. కొంచెం త్వరగా వెళ్దాం, మరి కొన్ని సంగతులు ఉన్నాయి, చూడబోతున్నాం. ఇప్పుడు ఆయన రాకడ ఎవరికి చెప్పండి? ఎవరికండి? అన్యులకి. యూదులకు కాదు. ఈ రాకడ ఎవరికి? అన్యులకి. మరి అన్యులకి రాకడైతే దేవుడు అన్యుల కొరకు కూడా మాట్లాడాలా? చెప్పండి. యూదుల మధ్యలోనికి ఆయన రావాలనుకున్నప్పుడు యూదులతో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు అన్యుల దగ్గరికి రావాలనుకున్నప్పుడు అన్యులతో కూడా దేవుడు ఏం చేయాలి? మాట్లాడాలా లేదా? మాట్లాడాలి. యూదుల మధ్యలో, యూదుల చేతిలో, అన్ని ఇశ్రాయేలు చేతిలో గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో ఆయన వస్తాడని రాయబడి ఉంది. ఆ రీతిగా ఆయన వచ్చాడు, కానీ వారు ఆయన్ని గుర్తించలేదు. ఇప్పుడు అన్యులకు 2000 సంవత్సరాలుగా దేవుడు ఏం చేస్తున్నాడండి? అనేక లేఖనములు గుండా దేవుడు వారితో, అన్యులతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. మత్తయి సువార్తలకు వెళ్దాం. కొన్ని ప్రాముఖ్యమైన కొన్ని మాటలు, కొన్ని విషయాలు మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వచనం. దేని చూసి? అంజూరపు చెట్టు. ఏ చెట్టు అండి? అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు అంటే, అంజూరపు చెట్టు అనగా ఇశ్రాయేల్ దేశం. అంజూరపు చెట్టు అంటే ఇశ్రాయేల్ దేశం. అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకోండి, తెలుసుకోండి, నేర్చుకోండి. అంజూరపు చెట్టును చూసి ఎవరు నేర్చుకోవాలి? అంజూరపు చెట్టు అంటే ఎవరు? ఇశ్రాయేలు. అంజూరపు చెట్టు అంటే ఇశ్రాయేల్ చూసి ఇశ్రాయేల్ నేర్చుకోవాలా? అంటే ఇది ఎవరికి? అన్యులకి. ఎందుకంటే రాకడ ఎవరికి? అన్యులకి. నెక్స్ట్ రాకడ ఎవరికి? అన్యులకి. అవునండి, అన్యులకి రాకడ కాబట్టి, అన్య జనాంగంలో ఉన్న వధువులకి రాకడ కాబట్టి, ఈ రాకడ కోసం ఒక సూచన ఇస్తున్నాడు ఆయన, ఒక ఆనవాళ్ళు ఇస్తున్నాడు ఆయన, కొన్ని గుర్తులు ఇస్తున్నాడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. శిష్యులు అడిగిన ప్రశ్న ఎక్కడ ఉంది? అది 3వ వచనంలో 24:3లో ఆయన ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? మొదటి ప్రశ్న అది. ఇవి ఎప్పుడు జరుగును? ఇవి అంటే పైన కొన్ని కార్యాలు చెప్పాడు ఆయన. రాతి మీద రాయి నిలవదు, ఈ దేవాలయాన్ని పడగొడతారు, ఏమి ఉండదు ఇక్కడ అండి, శత్రువు చుట్టూ గట్టి ముట్టడి వేసి మొత్తం కూల్చేస్తాడు. ఇవన్నీ చెప్తే ఇవి ఎప్పుడు జరుగును? అది క్వశ్చన్ నెంబర్ 1. అది నీ రాకడకు సూచనలు ఏంటి? అది నీ రాకడకు సూచనలు. 2వ ప్రశ్న, నీ రాకడకు సూచనలు ఏమిటి? 2వ ప్రశ్న, యుగ సమాప్తికి సూచనలు ఏంటి? 3వ ప్రశ్న. 3 ప్రశ్నలు. 1 ఇవి ఎప్పుడు జరుగును, 2 రాకడకు సూచనలు, 3 యుగ సమాప్తికి సూచనలు. ప్రైజ్ లార్డ్. 3 ప్రశ్నలు అడిగారు. అంటే ఆల్రెడీ ఆయన వచ్చాడు కదా, యూదుల మధ్యలోకి ఆయన వచ్చాడు కదా, రాకడకు సూచనలు అడుగుతున్నారండి. మరి అంటే తర్వాత రాకడకి ఆల్రెడీ ఒక రాకడ జరిగిందని వారికి తెలుసు, శిష్యులకు తెలుసు. ఆల్రెడీ ఆయన వచ్చాడని, ఒక రాకడ
జరిగిందని. మరలా రాకడకు సూచనలు అడుగుతున్నారంటే మరొక రాకడా. అర్థమైన లాభానండి. మరొక రాకడా, దానికి సూచనలు అడిగారు. ఇప్పుడు చెప్తున్నాడు ఆయన ఏమని? అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకోండి. అంజూరపు చెట్టు అంటే ఇశ్రాయేలు దేశానికి సాదృశ్యము. దీన్ని నేను వివరించక్కర్లేదు, అందరికీ తెలిసింది. ప్రైజ్ లార్డ్. అంజూరపు చెట్టు అంటే ఇశ్రాయేలు దేశము. ఈ ఇశ్రాయేలు దేశం అనేది చిగురిస్తుందట. చిగురించాలంటే ముందది నరకబడాలి. చిగురించాలంటే ముందది నరకబడాలి. నరకబడుతుందని ఉందా? పైనే ఉంది నరకబడుతుందని. ఆ అధ్యాయము 23 అధ్యాయంలోనే ఉంది నరకబడుతుందని. 23 అధ్యాయంలోనే అయ్యోలు ఉన్నాయి. అయ్యోలు 23 అధ్యాయంలోనే అయ్యోలు ఉన్నాయి. అయ్యో 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 అయ్యోలు ఉన్నాయి. అయ్యోలు ఏంటి? యుద్ధాలు. అయ్యోలు ఏంటండి? యుద్ధాలు. ప్రకటన గ్రంథంలో 3 అయ్యోలు ఉన్నాయి. 3 ప్రపంచ యుద్ధాలు. 2 అయ్యోలు అయిపోయాయి, ఇంకో 3 అయ్యో ఉంది. ప్రైజ్ లార్డ్. ఇప్పటికే 3వ ప్రపంచ యుద్ధపు వాతావరణం ప్రపంచాన్ని కమ్ముకొని ఉంది. అయ్యో 23 అధ్యాయం ఏంటి? అయ్యోలు. 24 అధ్యాయం ఏంటండి? ఆ అయ్యోలు వచ్చినప్పుడు, ఆ యుద్ధం వచ్చినప్పుడు అంజూరపు చెట్టు ఏమవుతుంది? ఎప్పుడు నరకబడింది? క్రీస్తు శకం 70లో టైటస్ చక్రవర్తి వచ్చినప్పుడు ఆ అంజూరపు చెట్టును ఏం చేశాడు? నరికేశాడు. అంజూరపు చెట్టు అంటే ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్ దేశం ఏమీ లేకుండా చేసేసాడు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు 24వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు ఆయన? 32వ వచనములో అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకోండి. ఇది మనకే. 2000 సంవత్సరాలుగా ఈ వాక్యాన్ని అన్యులు చదువుతున్నారు. వర్తమానంలో ఉన్న వాళ్ళు కూడా చదువుతున్నారు. తర్వాత చదవండి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరీ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే. ఎక్కడున్నాడంటే? ప్రైజ్ లార్డ్. సమీపముననే, ద్వారం దగ్గరే ఉన్నాడని తెలుసుకున్నాడు. అంటే ఎప్పుడు చిగురించింది? 1946లోనే మే 14న చిగురించినప్పుడు ఆయన ఎక్కడ ఉండాలి మరి? ద్వారం దగ్గర. అంటే ఇది ఎవరికి సూచన? ఎవరికి ఆనవాలు? మనకే. ఎవరికండి? మనకే. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. మనకి సూచన, మనకి ఆనవాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందుకే లవోదికేయ సంఘం కాలము 1906 నుండి ఎత్తబాటు. అవునండి. 1906 అంటే 1946 ఇక్కడ ఉందా? ప్రైజ్ లార్డ్. 1906 ప్రారంభమైంది. ఏది? లవోదికేయ. 1906లో ప్రారంభమైతే 1946 లవోదికేయలోనే జరిగింది. అంటే లవోదికేయలోనే ఆయన ఎక్కడున్నారంటే ద్వారం దగ్గర ఉన్నాడు. మరి లవోదికేయ సంఘకాలంలో ఆ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఆయన ఏమన్నారు? 3:20లో ఏముంది? ప్రకటన గ్రంథం 3:20లో ఏముంది? ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. తలుపు అంటే వేరు, ద్వారం అంటే వేరు కాదు, రెండు ఒకటే. అంజూరపు చెట్టు లేతదై చిగురించినప్పుడు ఆయన ఎక్కడున్నాడట?
మరి ఇప్పుడు లవోదిక సంఘకాలములో ఎఫెసు దగ్గర ప్రారంభించాడు ఆయన. ఐ యామ్ కమింగ్, నేను వచ్చుచున్నానని చెబుతూ ఉన్న ఆయన లవోదిక దగ్గరకు వచ్చేటప్పుడు ఆయన ఏమన్నాడండి? ఇప్పుడు తలుపునద్ద నిలుచుండి, ప్రైజ్ లార్డ్, ఆనవాలు, సూచనలు, గురుతులు దేవుడు మనకిచ్చాడు. ఆ రోజు ఆ గుర్తును చూడలేకపోయారు యూదులు. ఆ రోజు యూదులు ఆ యొక్క లేఖనాలు నెరవేర్చబడుట చూడలేకపోయారు. ఆ లేఖనం నెరవేర్చబడి ఆయన కార్యాలు నెరవేరుస్తూ ఉంటే చూడలేకపోయారు. ఇప్పుడు కూడా ఆయన ద్వారం దగ్గర ఉంటే చూడలేకపోతున్నారు క్రైస్తవులు. ప్రైజ్ లార్డ్. చివరిగా వర్తమానంలో వచ్చి ఒక మాట చూద్దాం. దానికి ముందు ఒక వచనం చదువుదాం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 5, 6 వచనాలు చదువుదాం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము, మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 5, 6 వచనాలు. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. ఒకటి మహాదినము, గ్రేట్ అండ్ డ్రెడ్ఫుల్ డే, భయంకరమైన దినము. మహాదినము, భయంకరమైన దినము. మహాదినమునకు ముందు ఏలియా, భయంకరమైన దినమునకు ముందు ఏలియా. ప్రైజ్ లార్డ్. మహాదినమునకు ముందు ఏలియా, భయంకరమైన దినమునకు ముందు ఏలియా. 2 దినములు అవి. ఎన్ని దినములు? మహాదినము, భయంకరమైన దినము. ప్రైజ్ లార్డ్. దానికి మరొక లేఖనం కూడా ఉంది. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 61వ అధ్యాయము, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం, 2వ వచనం. ప్రభువు ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకును. యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయములను వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారిని విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును. హితవత్సరం, హితవత్సరం. రెండవది ప్రతిదండన. హితవత్సరము, ప్రతిదండన. మలాకీలో మహాదినము, భయంకరమైన దినము. ఇక్కడ ఈ లేఖనాన్ని యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చి, లూకాసు వార్త 4వ అధ్యాయంలో మీరు చదివితే, భూమి మీదకి వచ్చి ఆయనకి యెషయా గ్రంథం ఇవ్వబడితే ఆయన చదువుతున్నారు ఏమని? యెహోవా హితవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని ముగించాడు. కానీ ప్రతిదండన దినము కోసం ఆయన అక్కడ మాట్లాడలేదు, ప్రస్తావించలేదు. అంటే అది మిగిలి ఉన్నది. అంటే ఇదొకటి. మహాదినముకు ముందు ఏలియా అంటే హితవత్సరముకు ముందు ఏలియా అంటే ఇది మొదటి రాకడా, ఇది రెండవ రాకడా. ప్రైజ్ లార్డ్. మొదటి రాకడకు ముందు ఏలియా, ఈయన బాప్తిస్మం ఇచ్చు యోహానుగా ఉన్నాడు. ఈయన ఏలియా ఆత్మతో ఉన్నాడు. ఆయన మహాదినముకు ముందు వచ్చాడు, హితవత్సరం ప్రకటించబడింది. ఆయన వచ్చినప్పుడు మొదటి రాకడ జరిగినది. ఇంకా మిగిలి ఉన్నదేంటి? ప్రతిదండన దినము, అనగా భయంకరమైన దినము. దానికి ముందు కూడా ఎవరు ఉండాలి? ఏలియా ఉండాలి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు వర్తమానంలోకి వద్దాం. ఎడమ వర్తమానంలో
అప్పుడు కూడా చూసుకోండి. ఎడమ వర్తమానంలో పదిహేడవ పేర చదువుతున్నాను. ఇప్పుడు గమనించుడి, ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉండేను. ఏంటి చిన్న పుస్తకం అండి ఇది? ఎక్కడ చదువుతున్నాడు ఆయన? పైకి వెళ్తే 16వ వచనంలోకి వెళ్తే, 16వ పారాగ్రాఫ్లోకి వెళ్తే, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయములో, అంటే ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం తీసుకోండి. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం తీసుకోండి. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం చదువుతున్నాడు ఆయన. చదువుతూ 17వ పేరాలో ఇలా చెప్తున్నాను. ఇప్పుడు గమనించండి, ఆయన చేతిలో ఏముంది? విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉండేను. ఇప్పుడు ఇక్కడ ఇది మూయబడి మరి ముద్రింపబడి ఉన్నది, మరి ఇది ఇక్కడ తెరవబడి ఉన్నది. అప్పటి నుండి ముద్రించబడి ఉన్న పుస్తకం ఇప్పుడు అప్పటి నుండి ముద్రించబడి ఉన్న పుస్తకం ఇప్పుడు తెరవబడి ఉన్నట్టును చూడగలము. ఈ రాత్రి మనము దానిని చూడబోచున్నాము. ఆయన చేతిలో ఒక చిన్న పుస్తకము ఉండుటను చూడగలము. అది తెరవబడి ఉన్నది. ఓ ఏ విధముగా సూర్యుడు స్తంభము వలె, ఒక నిమిషం ఆగండి, దీన్ని మరలా నేను వెనక నుండి చదివేదాను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండేను. ఆయన తన కుడి పాదం సముద్రం మీదను ఎడమ పాదం భూమి మీదను మోపి సింహము గర్జించినట్టు గొప్ప శబ్దముతో ఆర్పడించెను. ఆయన యూదా గోత్రం సింహం అని మరి మనం ఎరిగి ఉన్నాము. అక్కడ ఒక గొర్రె పిల్లగా ఉన్నాడు. అయితే ఇక్కడ మనం సింహము చూసారా? మరలా ఆయన ఆర్పడించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఇప్పుడు యోహానుకు అతను చూసినది రాయునట్లుగా చెప్పబడిన కావున ఆ అపోస్తులుడు మరియు ప్రవక్త దాని రాయుటకు తన కలమునెత్తెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయుము. వాటిని రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. ఇప్పుడు అదే మనకు తెలియను, అది ఇంకనూ బయలుపడలేదు. ఆ ఉరుములు ఏమి చెప్పినవో అనున్నది పరిశుద్ధ గ్రంథములో లేదు, ఎందుకంటే అది ముద్రించబడింది కాబట్టి. మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూసిన ఆ దూత తన చేతులు ఆకాశము తట్టు ఎత్తి పరలోకమునందులో ఉన్న వాటిని భూమిని అందులో ఉన్న వాటిని, అంటే ప్రవక్త ఏం చదువుతున్నాడు ఇప్పుడు? ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం చదువుతున్నారు. 10వ అధ్యాయంలో ఉన్న ఈ సంగతులు, ఈ మాటలు ఆ లేఖనాలే నేరుగా చదువుతున్నాడు ఆయన. ఏమని? సముద్రమునందులో ఉన్న వాటిని యుగయుగములు చూచుచున్న వాని తోడు ఎట్టుపట్టుకొని ఇక ఆలస్యం ఉండదు కానీ ఇక్కడ వచ్చిన నేను చెప్పకోరుచున్నాను. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. 7వ వచనం వరకు, 1వ వచనం నుండి 7వ వచనం వరకు ప్రవక్త చదివి ఉన్నాడు. 18వ పేరా చూస్తున్నాం. ఇప్పుడు చూడుడి, 7వ సంఘ దూత వర్తమానం అందించు సమయంలో ఈ 7 ముద్రల పుస్తకం యొక్క మర్మము బయలుపరచబడును. ఎప్పుడు 7వ సంఘపు దూత వర్తమానికుడు ప్రవక్త దాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు, వర్తమానం అందిస్తూ ఉన్నప్పుడు ఈ పుస్తకం ఏమవుతుంది? విప్పబడుతుంది, బయలుపరచబడుతుంది, తెరవబడుతుంది, ప్రత్యక్షపరచబడుతుంది. ఇంకా చూడండి, 7వ దూత పలుకుటకు ప్రారంభించినప్పుడు మరక్కడ వర్తమానములు రాయబడి చున్నవి. మరి వాటిని మనము టేపుల ద్వారాను మరి పుస్తకం రూపమున కలిగి ఉన్నాము. ఇప్పుడు వర్తమానము ధ్వనించుటకు ప్రారంభించినప్పుడు దేవుని యొక్క మర్మము, ప్రైజ్ లార్డ్, 7వ దూత పలికినప్పుడు దేవుని మర్మము సమాప్తము అగును. తర్వాత చూడండి, ధ్వనించుటకు ప్రారంభించినప్పుడు మర్మము సమాప్తమగును. చూసారా? ఇప్పుడు మనము గమనించేదము. ఆ
పుస్తకములోనున్న దేవుని యొక్క మర్మము ఆ సమయములో 7వ దూత యొక్క వర్తమానము ధ్వనించు వరకు బయలుపడలేదు. ఇప్పుడు ఈ యొక్క విషయములన్నీ ముద్రలలో చాలా ముఖ్యమైనవి. నేను నిశ్చయముగా ఉన్నాను, ఏలయనగా ప్రతి ఒక్కటియు జతపరచబడవలెను. ఇప్పుడు అది మర్మముగా వ్రాయబడి ఉన్నవి. ఏలయనగా ఏ మానవుడును ఎక్కడును దాన్ని ఎరుగడు, దేవుడు అక్కడే, యేసుక్రీస్తు మాత్రమే దాన్ని ఎరుగును. చూసారా? ఇప్పుడు అది ఒక మర్మమైన పుస్తకము, అది ఒక విమోచన గ్రంథము. ప్రవక్త దేనికోసం మాట్లాడుతున్నారు? ఇప్పుడు 10వ అధ్యాయములో దిగి వస్తూ పట్టుకొచ్చిన చేతిలో ఉన్న ఆ విప్పబడి ఉన్న గ్రంథము కోసం మాట్లాడుతున్నాడు. అదే 7 ముద్రల ప్రత్యక్షత గ్రంథం, దానికోసం మాట్లాడుతున్నాడు ఆయన. చెబుతూ వివరిస్తూ ఏమన్నారండి? చదవండి, చూసేద్దాము. మరిప్పుడు ఈ విమోచన పుస్తకమును సంపూర్తిగా అర్థం చేసుకోలేమని మనం ఎరిగి ఉన్నాము. 6 సంఘకాలముల గుండా పరిశోధించబడిను. అయితే చివరి కాలములో 7వ దూత తన మర్మమును పలుకుటకు ప్రారంభించినప్పుడు ఈ 6 సంఘకాలములు యందు పరిశోధించి వదిలిపెట్టబడిన కార్యములన్నీ విప్పబడును, మరియు దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రత్యక్షతను బయలుపరచును. అప్పుడు దైవత్వము గూర్చి మరియు సమస్త కార్యములు గూర్చి వెల్లడియగును. సర్పము యొక్క సంతానము మరియు మర్మములన్నీ ఇంకను మిగిలినవన్నీ బయలుపరచబడవలెను. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ దేనికోసం మాట్లాడుతున్నాడు ఆయన? చెప్పండి. చేతిలో విప్పబడి ఉన్న చిన్న పుస్తకం కోసం. ప్రైజ్ ది లార్డ్. అది ఎప్పుడు వచ్చింది భూమి మీదకి? 1963. ఎవరు తీసుకొచ్చారు? ప్రభు అయిన యేసుక్రీస్తు. బలిష్ఠమైన దూత ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎప్పుడు వచ్చి ఉన్నాడు? 1963 సన్సెట్ పర్వతం మీద ప్రవక్త ఉన్నప్పుడు ఆయన వచ్చి ఉన్నాడు. ఆ చిన్న గ్రంథం పట్టుకుని ఆయన వచ్చి ఉన్నాడు. 20వ పారా చదువుదాం. ఇప్పుడు మీరు చూడుడి, నేను వాటన్నిటినీ తయారు చేయలేదు. ప్రవక్త అన్నాడు, నేను తయారు చేయలేదు. అది ప్రభు సెలవిచ్చుచున్నాడు అయి ఉన్నది. అంటే ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, తస్సై ద లార్డ్ అయి ఉన్నది. పుస్తకము నుండి నేను మీకు చదివి వినిపించదను. 7వ దూత వర్తమానము ధ్వనించుచున్నప్పుడు తన పరిశుద్ధ ప్రవక్తలకు తెలిపిన ప్రకారము దేవుని యొక్క మర్మము సమాప్తమగును. వాక్యమును రాసినది ఆ ప్రవక్తలే. అంటే ఏం చెప్తున్నాడు? ఏం వివరిస్తున్నాడు ఆయన? 7:17 వివరిస్తున్నాడు ఆయన. 7వ దూత పలుకు దినములలో దేవుని మర్మము సమాప్తం. ఆ వాక్యము రాసింది ఆ ప్రవక్తలే. 7వ సంఘకాలమనే కడపటి సంఘకాలములు అంతకు ముందున్న సంఘకాలములలో పరిశోధించి బయలుపడక మిగిలిపోయిన కార్యములన్నీ ఏకముగా జతపరచబడి బయలుపరచబడును. ఆ సంగతులన్నీ 6 సంఘకాలలో విడిచిపెట్టబడినవన్నీ ఏకముగా జతపరచబడి బయలుపరచబడును. మరియు ముద్రలు విప్పబడినప్పుడు మర్మములు బయలుపడును. ఆయన పాదములు నేల మీదను మరి సముద్రం మీదను. ఎక్కడండి? ఒక పాదము భూమి మీద, ఒక పాదము సముద్రం మీద. అంటే కుడి పాదము సముద్రం మీద, ఎడమ పాదము భూమి మీద. అంటే ఏ వచనం చదువుతున్నాడు ఆయన? ప్రకటన 10వ అధ్యాయంలో వచ్చిన అని చదువుతున్నాడు ఆయన. మరి సముద్రం మీదను మోపి ఆయన తలపై వర్షధనుస్సుతో వర్తమానికుడైన దూత క్రీస్తు దిగి వచ్చుచున్నాడు. ఈ రాకడా, ఏ రాకడా? ప్రవక్త దేనికోసం చెప్తున్నాడు ఆయన? ఆయన మేఘము ధరించుకొని, వర్షధనుసు ధరించుకొని, విప్పబడిన పుస్తకం పట్టుకుని
ఏడవ దూత అనే వర్తమానికుడు భూమి మీద ఉండగా ఆ పుస్తకం పట్టుకుని వచ్చుట కోసం వివరిస్తూ ఆయన ఏమన్నారంటే, ఈ రాకడ సమయమున, అంటే దాన్ని అంతటిని ఏమన్నాడు ఆయన? మేఘము ధరించుకొని రావడం, వర్షధనుసు ధరించుకోవడం, చేతిలో ఒక విప్పబడిన పుస్తకం పట్టుకోవడం, దీని అంతటిని ఆయన ఏమన్నారు చెప్పండి? రాకడా. ఏమన్నాడండి ఆయన? ప్రవక్త చెప్తున్నాడు, ఈ రాకడ సమయమున. ఎవరికి రాకడ మరి? అన్యులకి. అన్యులకి. ఏలియా ఉండాలి భూమి మీద. ఎందుకు ఏలియా ఉండాలి భూమి మీద? అది అలా ఉంచి నెక్స్ట్ పేరా చదవండి. నెక్స్ట్ పేరా చదవండి. యోహాను తన వర్తమానమును అందించుచున్న అదే సమయములో మెస్సయా దినములలో, మెస్సయా ఆ దినములలో వచ్చెను. ప్రవక్త ఈ వాక్యాన్ని చెప్తున్నాడు. ఏ వాక్యాన్ని? మహాదినము అంటే హితవత్సరము, మొదటి రాకడ సమయములో ముందు ఏలియా. ఆ ఏలియా ఎవరు? బాప్తీసమిచ్చు యోహాను. బాప్తీసమిచ్చు యోహాను తన వర్తమానమును అందించుచున్న అదే సమయములో మెస్సయ్య ఆ దినములలోనే వచ్చెను. ఏ దినములలో? అప్పటికే 6 నెలలుగా ఆయన సువార్త చెప్తూ ఉన్నాడు. ఎవరు? బాప్తీసమిచ్చు యోహాను. అతను పరిచర్య యొక్క చివరిలో, ఇంకో మాట చెప్పనండి, బాప్తీసమిచ్చు యోహాను యొక్క పరిచర్య యొక్క ముగింపులో, ప్రతి సంఘకాలం యొక్క ముగింపులో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సంగతి మీరు పట్టుకోవాలని ఆశ. యోహాను పరిచర్య యొక్క ముగింపులో ఎవరు ప్రత్యక్షమవుతున్నారు? క్రీస్తు. అదే చెప్తున్నారు 21వ పేరాలో, యోహాను తన వర్తమానమును అందించుచున్న అదే సమయములో మెస్సయ్య ఆ దినములలోనే వచ్చెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే చూడండి జాగ్రత్తగా, పైన చూడండి. ఇప్పుడు మరలా వచ్చేయండి. ఈ రాకడ సమయమున, ఏ రాకడ? ప్రకటన 10:1, ప్రకటన 10:1 ప్రభు యొక్క రాకడ. ఈ రాకడ సమయమున ఏడవ దూత, ఈ ఏడవ దూత భూమి యందు ఉండుటను ఇప్పుడు మీరు గుర్తుంచుకోనండి. ఇంగ్లీష్లో అయితే ఇప్పుడు గుర్తుంచుకోండి, ఇప్పుడు గుర్తుంచుకోండి చెప్తున్నాడు ఆయన. This seventh angel is on earth at the time of this coming. ఈ రాకడ సమయమున ఈ ఏడవ దూత భూమి మీద ఉండును. ఈ ఏడవ దూతను నువ్వు నమ్మితే, ఈ ఏడవ దూతను నమ్మితే, ఈ ఏడవ దూతను నమ్మితే, ఈ ఏడవ దూత భూమి మీద ఉండగానే ఒక ఆనవాలుతో, ఒక గుర్తుతో, దానికి ఇదే మీకు ఆనవాలు, ఆ ఆనవాలే ఒక మేఘము. ప్రైజ్ ది లార్డ్. దానికి ఇదే మీకు ఆనవాలని చెప్పినట్టు ఎవరికి? గొర్రెల కాపర్లకి. ఒక పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడతాడు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు అని చెప్తే వారు నమ్మి ఆ ఆనవాళ్ళను వెతుకుతూ పొత్తిగుడ్డలతో చుట్టబడి ఎక్కడున్నాడా శిశువు అని ఏది గుర్తుపెట్టి వెతుకుతూ వెళ్ళి ఆయన్ని గుర్తించి ఆయన్ని ఆరాధించారు. ప్రైజ్ ది లార్డ్. మనము కూడా ఆయన్ని ఆరాధిస్తున్నాం. ఎవరిని? మేఘములో వచ్చిన క్రీస్తుని.
మేఘంలో వచ్చింది క్రీస్తు. మనం క్రీస్తుని ఆరాధిస్తున్నాం, బ్రెన్నాముని ఆరాధించట్లేదు. బ్రెన్నాముని గౌరవిస్తున్నాం, బ్రెన్నాముని వెంబడిస్తున్నాం. ఎందుకంటే ఆయన ఒక నక్షత్రం కాబట్టి. బ్రెన్నాము దేవుడు కాదు, క్రీస్తే దేవుడు. 10:1 వచ్చింది క్రీస్తు. 10:7 ఉన్నది వర్తమానికుడు. వర్తమానికుడు ఏం చేస్తున్నాడంటే క్రీస్తుని పరిచయం చేస్తున్నాడు. వర్తమానికుడు క్రీస్తుని పరిచయం చేస్తున్నాడు. వర్తమానికుడు మేఘాన్ని పరిచయం చేస్తున్నాడు. మేఘములో ఉండేది క్రీస్తు అని చెప్తున్నాడు. వచ్చింది క్రీస్తు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ రాకడ సమయాన్ని ఏలియా భూమి మీద ఉండాలి కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయనకు ఒక గుర్తు ఇచ్చారు, ఆయన ఒక ఆనవాలు ఇచ్చాడు. ఆ ఆనవాలే ఒక మేఘమై ఉన్నది. మేఘమే ఈ కాలపు ఆనవాలు. అదే మీకు ఆనవాలు. ఏది నీకు ఆనవాలు ఇప్పుడు? మేఘం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒక ఆనవాలు ఇవ్వబడింది. అంజూరపు చెట్టు లేతదై చిగురించినప్పుడు ఆయన ద్వారం దగ్గర ఉన్నాడు. అది మీకు ఆనవాలు అయి ఉన్నది. ప్రవక్త తన వర్తమానంలో ఎడమ వర్తమానంలో చెప్తున్నాడు. ఆయన 10:1 వచ్చింది క్రీస్తే. ఆ క్రీస్తు వచ్చినప్పుడు 7వ దూత భూమి మీద ఉండాలి. ఏ క్రీస్తు వచ్చినప్పుడు యోహాను ఎట్లా భూమి మీద ఉన్నాడు అంటే మహాదినమునకు ముందు వచ్చిన ఏలియా వచ్చి భూమి మీద ఉన్నప్పుడే క్రీస్తు రాకడ జరిగినట్టే. ఏలియా భూమి మీద ఉన్నప్పుడే క్రీస్తు రాకడ జరిగింది అని దేవుడు మనకొక ఆనవాలు ఇచ్చాడు. ఆ ఆనవాలు ఏమై ఉన్నది? మేఘమై ఉన్నది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దాన్ని కనుగొనండి, దాన్ని వెంబడించండి. దాన్ని వెంబడిస్తూ ఎతపడకే సిద్ధపడండి. దేవుడు మనల్ని దీవించును గాక. ప్రార్థన చేద్దాం. అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. స్తుతులు తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు. ఉన్నతుడా, మహోన్నతుడా, వందనాలు ప్రభువా. మా కొరకు కూడా ఒక ఆనవాలు ఇచ్చావు ప్రభువా. మొదటి రాకల్లో ఒక ఆనవాలు ఉన్నట్టుగానే ఈ రెండవ రాకల్లో కూడా ఒక ఆనవాలు ఇచ్చి ఉన్నావు ప్రభువా. ఈ ఆనవాలు గుర్తించే కనులు అనేకులు లేవు నాయన. గుర్తించే కనులు ఇవ్వండి ప్రభువా. నిశ్చయముగా తండ్రి, జ్ఞానం లేని వారైనా ఆ యొక్క గొర్రెల కాపరులకే ఆనవాళ్ళు తెలియజేశావు ప్రభువా. ఆ రాకడ సంగతులను తెలియజేశావు ప్రభువా. ఈరోజు మేము ఎందుకు పనికిరాని వారమని, ఎన్నిక లేని వారమని, అనేకుల చేత త్రోసివేయబడిన వారమని, అనేకుల చేత తొట్టివేయబడిన వారమని ఎరిగి మాకు ఈ సంగతులు ఇచ్చినందుకు వందనాలయ్యా. ఈ సంగతులు మాకు బయలుపరుస్తున్నందుకు వందనాలు తండ్రి. ప్రత్యక్షపరుస్తున్నందుకు వందనాలు ప్రభువా. తండ్రి, నాకు ఇంకా ప్రభువా ఎలాంటి సందేహములు లేకుండా లేఖనములు నమ్మడానికి, ఆ గుర్తును గుర్తించడానికి, ఆనవాళ్ళను గుర్తించడానికి సహాయం చేయండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా.